హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ అండ్ బై పిహెచ్ఆర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే డిష్ ఫ్రూట్ సలాడ్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మేము 500 ml హెరిటేజ్ ప్యాకెట్స్ తీసుకున్నాము. మీరు ఏ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. 1 లీటర్ మిల్క్ తీసుకొని వాటిని బాయిల్ చేసుకోండి. బాయిల్ అయిన తర్వాత కొంచెం ఇట్లా మీగడ వచ్చే టైంకి మీరు కలుపుతూ ఉండాలండి. మీగడ రానివ్వద్దు. మీగడ రాకుండా కాన్స్టెంట్గా మీరు మిక్స్ చేస్తూ ఉండండి. కొంచెం మసిలిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. మేము తక్కువ తింటాం, సో తక్కువ యాడ్ చేసుకున్నాం. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి కొంచెం సేపు అయ్యాక షుగర్ కరిగిపోతుంది కదా, దాని తర్వాత దీంట్లోకి కస్టర్డ్ యాడ్ చేసుకోండి. కస్టర్డ్ మేము 1 లీటర్కి 4 స్పూన్స్ వేసామండి. మంచిగా అయింది టేస్ట్. కస్టర్డ్ ఎలా మిక్స్ చేయాలంటే ఒక కప్లో 4 స్పూన్స్ కస్టర్డ్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి మిల్క్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. గడ్డలు రాకుండా స్మూత్గా ఉండేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని బాయిల్ చేసిన మిల్క్లో యాడ్ చేసి మళ్ళీ మంచిగా మిక్స్ చేయండి. మిగడ్ అనేది ఫామ్ కాకుండా మిక్స్ చేస్తూ ఉండాలి కాన్స్టెంట్గా. మీకు కస్టర్డ్ ఫ్లేవర్ ఇంకా కావాలి, ఇంకా థిక్ ఎల్లోయిష్ కలర్ కావాలి అంటే మీరు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ యాడ్ చేసిన తర్వాత అలానే మిక్స్ చేస్తూ ఇంకాసేపు కొంచెం అది థిక్ అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని కూల్ అవ్వనివ్వండి. కూల్ అయిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తినే ముందు ఒక 10 minutes ముందు బయటకు తీసి ఫ్రూట్స్ కట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకొని తినాలి. యాక్చువల్గా ఆ రోజు అంతా బిజీ ఉండే నేను మర్చిపోయానండి ఫ్రూట్స్ కట్ చేసి దాంట్లో యాడ్ చేయడం. వీడియో తీయలేదు, సో అందుకే చూపించలేదు. ప్రాసెస్ అయితే ఇదే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి అందరూ ఎంజాయ్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్ నోటిఫికేషన్స్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.